హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఎప్పుడు ఒకేలా కాకుండా ఆలు పల్లీలతో ఇలా కర్రీ చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఓసారి చేశారంటే మళ్ళీ ఇదే విధంగా చేసుకొని తింటారు. అంత బాగుంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. నేను ఇక్కడ మీడియం సైజులో ఉన్న 6 ఆలుగడ్డలను తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి వాటర్ పోసి స్టవ్ పై పెట్టుకొని ఉడికించుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా ఫోక్తో గుచ్చితే ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిపై ఉన్న పొట్టును మొత్తం తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అరకప్పు వరకు పల్లీలను వేసుకోవాలి. ఈ పల్లీలను ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని 4 పచ్చిమిర్చీలను వేసుకోవాలి. మిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ని వేసుకోవాలి. ఇలా ఓసారి కలుపుకొని 1 స్పూన్ వరకు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని అంతా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా పోపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆలు ముక్కలను వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకొని మూత పెట్టి మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా కలుపుకొని ఈ ఉప్పు కారం ఆలు ముక్కలకు పట్టేలా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. వీటిని 1 నిమిషం ఫ్రై చేసి కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలు పల్లీలతో చేసుకునే ఈ కర్రీ రెడీ అయినట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.